గద్దర్ సాహిత్యానికి ఫిదా అవ్వని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి గద్దర్ పేరు ఇప్పుడు వివాదాల్లోకి వెళ్లిపోయింది. దివంగత గద్దర్ ఈసారి తనంతటి తానుగా వివాదాల్లోకి దూరలేదు. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యల కారణంగా గద్దర్ పేరు వివాదమైంది. గద్దర్ కు బరాబర్ పద్మ అవార్డు ఇవ్వబోమని బండి సంజయ్ ప్రకటించడం బీజేపీ ద్వంద్వ నీతికి నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి. నక్సల్స్ భావజాలంతో బీజేపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్న గద్దర్ కు పద్మ అవార్డు ఎందుకు ఇయ్యాలి అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కమెంట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గద్దర్ చనిపోయిన తర్వాత ఆయన పేరుతో సినిమా అవార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అది ఇంకా కార్యరూపానికి రాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు ఆ పని సాధ్యమేనని చెప్పాలి. బండి సంజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం చెందడంలో తప్పు లేదని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం తరపున రికమెండ్ చేసిన వారిలో ఎవరికీ కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించలేదు. ఎలాంటి ప్రాపర్ రికమెండేషన్ లేకుండా తమకు నచ్చిన వారికి పద్మ అవార్డులు ప్రకటించడం వివాదమే అయింది. పైగా ఊరుకోకుండా బండి సంజయ్ ఒక మాట అనేశారు. గద్దర్ ను ఒకప్పుడు తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నించిన వారిలో బీజేపీ కూడా ఉంది. ఆయనతో స్నేహం చేసేందుకు బీజేపీ ప్రయత్నించింది. గద్దర్ ఎదురుపడినప్పుడు 1-2 సార్లు బండి సంజయ్ స్వయంగా ఆయన్ను ఆలింగనం చేసుకున్నారు. మిమ్మల్ని చంపిన వాడిని ఎలా ఆలింగనం చేసుకుంటారని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీని నిలదీస్తోంది. పైగా గద్దర్ చనిపోయినప్పుడు ప్రధాని మోదీ స్వయంగా ఒక లేఖ రాసి గద్దర్ గొప్పతనాన్ని కొనియాడారు. మరి ఈ సంగతులన్నీ మర్చిపోయి సంజయ్ ప్రేలాపనకు దిగుతున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. గద్దర్ కు అశేష అభిమాన జనం ఉన్నారు. వాళ్ళంతా బీజేపీ పైన బండి సంజయ్ పైన మండిపడుతున్నారు. గద్దర్ కుటుంబానికి ఆయన అభిమానులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్లు వినిపిస్తున్న తరుణంలో బీజేపీ స్పందన ఏంటో చూడాలి.